ఈరోజు క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది కదా గాయి. ఈరోజు పొలంబడి ప్రోగ్రాం ఉంది మాకు. కొంచెం అది టైం అటు ఇటు అవడం వల్ల అక్కడే ఉన్న వారాహి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళాము. దానికన్నా ఫస్ట్ వెంకన్న బాబు గుడికి వెళ్ళాము. ఈరోజు చాలా స్పెషల్ డే కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం టెంపుల్కి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ప్రసాదం అయితే ఇంకా అద్భుతంగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే బొట్టు చాలా బాగుంది. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఈరోజు ఒక టెంపుల్ కాదు, అదే ఊర్లో పక్కనే ఉన్న చాలా స్పెషల్ టెంపుల్స్కి అయితే వెళ్ళాము. వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. నేను ప్రతి మూమెంట్ని ఎక్కడ కుదిరితే అక్కడ చిన్నగా క్యాప్చర్ చేశాను. ఆఫ్టర్నూన్ వరకు మాకు ఇలా గడిచిపోయింది. తర్వాత క్లాస్ చెప్పారు మా సార్ అండ్ ఫీల్డ్కి వెళ్ళాము. ఇంకా చాలానే ఉన్నాయి, అన్ని వీడియోస్లో ఉన్నాయి. ఈ చిన్ని బాబు పంతులు అంట చాలా బాగున్నారు కదా, వీడియో తీసుకున్నాను. నాకు దర్శనం చాలా బాగా జరిగింది. హాయ్ హాయ్ హాయ్. ఈ అక్క వాళ్ళు జాబ్ చేయడమే కాదు, అక్కడ తెలుసుకున్న విషయాలు నాలెడ్జ్ అంతా ఇంటి దగ్గర వాళ్ళకున్న ప్లేస్లో మొత్తం వీళ్ళు చేసుకుంటున్నారు. చూడండి, ఇదంతా చాలా న్యాచురల్గా, ఎటువంటి కెమికల్స్ ఏది లేకుండా వీళ్ళే గ్రో చేసుకుంటున్నారు. వాళ్ళ ఊర్లో ఉన్న చాలామంది రైతులు కూడా వీళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు అయితే నేర్చుకుంటున్నారంట, అక్క వాళ్ళు చెప్పారు. వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ కానీ చాలా విషయాలు కానీ అందరికీ షేర్ చేస్తున్నారు. అది చాలా మంచి విషయము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మార్కెటింగ్ కూడా చేస్తారనమాట. కానీ ఒకసారి ఆలోచిస్తే కనుక ఇలా మనం పెంచుకున్నాయి మనం తింటే దాని ఆనందం అది చెప్పలేం మనం. మనకి ఏదైనా కనిపించడమే లేటు, వెంటనే వెళ్ళిపోవడమే ఇంక దాని దగ్గరికి. మేకపిల్ల, దానికి గడ్డి పెడితే తినలేదు. పక్క నుంచి ఫ్రెష్గా పాలకూర కోసుకుని వచ్చాను, అది తిన్నది వెంటనే. తిను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక ఫీల్డ్కి వెళ్తున్నాం మేము, మీకు కూడా చూపిస్తాను. ఇదంతా ఎవరిదక్క? ఓకే, అదిరిపోయింది. బ్రింజాల్ ఆర్గానిక్. అబ్బో చాలా పెద్దవి ఉన్నాయి. ఓట బావి ఎవరిది? డైమండ్ మెథడ్. ఉండు చూడండి. చూసాను బాగుంది, తీసాను. ఫస్ట్ టైం ఇంత పెద్ద రాడిష్ ప్లాంట్ అయితే చూస్తున్నాను నేను. ఎప్పుడు మనకి ఇంతే హాఫ్ ఉంటుంది, కింద మనకి దుంప వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, అది పామ్లో చుట్టేసుకుంది. ఆ ఫ్లవర్స్కి ఉన్న దాన్ని సీడ్స్ వస్తాయి దాని నుంచి, అవి మనం నెక్స్ట్ సీడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని దాన్ని వాళ్ళు అలా వదిలేశారంట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్. రాడిష్ ప్లాంట్ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవే సీడ్లింగ్స్, అవే విత్తనాలు అవుతాయి అన్నమాట. సత్తమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి, ఈ ఫీల్డ్ నుంచి మీకు చూపిస్తాం. ఇది వెళ్ళే దారి. మేము ఇప్పుడు సత్తమ్మ గుడికి వెళ్తున్నాం. సత్తమ్మ తల్లి గుడి. అక్కడ చెట్టు ఉంది.
మా మా బండి, మా ఫ్రెండ్స్ రైలు బండి. జరుగుతుంది, ఇంకా టైం పడుతుంది. జాతర జరుగుతుంది, ఇంకా టైం ఇక్కడ ఈ అంకుల్ గారు ఏం చెప్తున్నారంటే ఆ చెట్టుకి అమ్మవారు ఆమె వెలిసారంట. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం ఆ చెట్టుకి కళ్ళు, నోరు ఇలా ఆకారం కనిపించినప్పుడు వీళ్ళు దాన్ని అమ్మవారుగా భావించి దానికి వెండి కళ్ళు అవి చేయించారంట. ఈ స్పెషల్ డే రోజు అలాంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం కూడా చాలా అదృష్టంగా భావించాను నేను. అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ రింగ్ మెథడ్, రింగ్ మోడల్ అంటాం దీనిలో ఇప్పుడు పాలకూర అయితే వేస్తున్నాము. ఇష్టపడి ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాం మేము. అయ్యి బాబాయ్ ఊరంతా తిరిగి గాలిలాగా ఇప్పుడు భోజనాలకు వెళ్తాం. తిరిగి వస్తాం, ఎలా ఉందో చెప్తాం. ఓకే, అంతవరకు మీరు కూడా భోజనాల దగ్గర ఎంత రష్గా ఉంటుందో తెలియదు, చూద్దాం. మా ఫోటోలు అయిపోయినాయి, మీ ఫోటోలు ఉన్నాయి. చూడు ఇద్దరు ముద్ద ఇచ్చేసి ఆడకే ఎవరు? నువ్వే. భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, కానీ ఒకప్పుడు ఖాళీ అస్సలు లేదు. మేము వెళ్ళే టైంకి టెంపుల్ క్లోజ్ చేస్తుంది, మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారంట. నార్మల్గా బయట నుంచి అయితే దర్శనం చేసేసుకున్నాము. వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళాము. పక్కనే లక్ష్మీ ప్రసన్న గారు కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడాము. చాలా బాగా మాట్లాడారు మాతో. అక్కడ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నారో నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. వారాహి వారి చీరలు ఆడవేస్తాము. అయితే వీళ్ళు అన్నప్రసాదం పెట్టడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు అనుకున్న కోరిక నెరవేరింది. అంటే కోరికని కాదు, కష్టం తీరింది. అది ఏంటి అనేది ఆమె మాటల్లోనే విందాం. ఏం చెప్పండి కదా. మా బాబుకి మనవాడికండి ఈ బాబుకి హాస్పిటల్ అలాగే మీకు అన్నదాత సుఖీభవ. దానివలన ఏంటి అంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు, చదువులో ముందు ఉండొచ్చు. మీ ప్రసన్న గారిని కలిసి వీడియో పెడతాను, చూడండి. మేము వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు క్లాస్ ఉంటుంది. వారాహి అమ్మ టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు మాకు క్లాస్ ఈరోజు మొత్తం మార్నింగ్ నుంచి టెంపుల్స్లోనే అయిపోయింది.